తండ్రి, మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినమున పునరుత్థాన పండుగను మేమందరూ ప్రభా ఈ విధంగా ఆచరించడానికి, మీ యొక్క బలను పాలు పొందడానికి మీకు నా కృపా భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు నాయన మీరు మాట్లాడే సమయము నాయన మీ వాక్కు ద్వారా ప్రభా మీరే తండ్రి మాట్లాడి మహిమ పొందమని, ప్రతి వారిని ప్రభా బలపరచమని, దృఢపరచమని నాయన వినగల చెవులు ప్రభా ప్రతి ఒక్కరు కలిగించండి. ప్రతి దురద చెవులను, బండబారిన హృదయాన్ని ఏస్తున్నాను, గద్దిస్తున్న సైతాన్ని బయటికి వేస్తున్నావు. ప్రతి మొండి ఆత్మలను గద్దిస్తున్నాను సైతాన, ఈ స్థలంలో ఉండడానికి వీళ్ళేది వేస్తున్నావు. అయా మీ రాజ్యం వచ్చిన గాక. ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా మీరే కార్యము జరిగి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా కొట్టాలి. గట్టిగా చెప్పండి, కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభములు మరి ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు కాదు అంది, ఎవరు అనేది కొద్దిగా మర్యాద, ఎవడనేది అమర్యాద, ఏకవచనం. కొన్నిసార్లు అంటారు నన్ను, ఏం నువ్వు చాలా అమర్యాదగా మాట్లాడతావు అని. మర్యాద ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇచ్చే వాళ్ళకి బైబిల్ ఉంది కదా, ఇచ్చి పుచ్చుకునేది, గివ్ రెస్పెక్ట్. నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తాను. నువ్వు దేవుణ్ణే మర్యాదించలేదనుకో, నువ్వు దేవుణ్ణే గౌరవించలేదనుకో, నేనెందుకు గౌరవించాలి? దేవుణ్ణి గౌరవించని వాడిని నేనెందుకు గౌరవించాలి? సింపుల్ పద్ధతి అంతే. నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తాను, అలాగే నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తాను. గౌరవం లేని వాడిని మనం ఎంత గౌరవించినా, అంటే మీకు చాలా చెప్తుంది కదా, ఒక కుక్కని బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే దాని వెనకటి గుణమేమి ఎలా కొన్ని అట్లే ఉంటాయి కుక్కలు. దాన్ని కారులో తీసుకుపోయినా కుక్కే, సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్కే, బూడిద తెలిసినా కుక్కే, మా అపార్ట్మెంట్లో పైన కూర్చోబెట్టినా కుక్కే. దాని పేరే కుక్క. ఏనుగు అది ఎక్కడున్నా ఏనుగే. అయితే వీటన్నిటికీ ఒకటి ఉంది, రాజు. దాని పేరు చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, అది ఒంటరిగా వేటాడుతుంది, అది ఒంటరిగా వస్తుంది. ఇవన్నీ ఒకటే. ఈ కుక్కలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అన్నీ ఒక్కటైనా సరే అదొక్కసారి గర్జించింది అనుకోండి అడవిలో, అన్నీ పారిపోయి దాక్కుంటాయి. తెలుసా మీకు? అందుకే అన్నాడు సింహగర్జన. ఏం గర్జన? సింహగర్జన. యేసు ప్రభుని బైబుల్లో మనం అందరూ చూస్తాం. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన ఒక్కడే మరణమును జయించి పునరుత్థానుడైన దేవుడు. ఎందుకంటే అది ప్రపంచంలో అనేకుల సమాధులు ఉన్నాయి. మన దగ్గర ఉంది. ఇక్కడ మన అగిరి కొద్దిగా దాటి రైట్ సైడ్లో పోతే చెడుగురికి ఉంది కదా. చెడుగురికి ఏమో చెప్పండి, సమాధి. ఏమది? ఎవరు సమాధి? ఒక తాత సమాధి, సజీవ సమాధి అంటారు. చాలా మంది దాన్ని సజీవ సమాధి అంటారు. మరి సమాధిలో ఇప్పుడు పోయి మనం తవ్వుతే ఆడ దేహం ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణదేవరాయ ఉన్నాడు, ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి ఉంది. ఆయన సమాధి తవ్వుతే సమాధిలో ఎముకలు దొరుకుతాయి లేవా? ఖచ్చితంగా దొరుకుతాయి. మైసూరు మహారాజా అంతెందుకు, దావీదు, సలోమోను, పేతురు, పౌలు, బైబిల్లో ఉండే చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు, సేవకులు, బిషపులు, పోపులు చనిపోయినారు లేదా? వాళ్ళ సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. అది ఏ సమాధి ఖాళీ లేదు. ఎంత పెద్ద పోప్ అయినా, ఎంత పెద్ద బిషప్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, అపోస్తులుడైనా, ప్రవక్త అయినా, అందరి సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి, దానికి నేను, అమ్మ, చాలామంది సాక్షులం. బైబిల్ అంటే దానికి మేము దానికి సాక్షులమై ఉన్నాం. నా ఫేస్బుక్లో నా ఫోటో ఉంటుంది. ఇప్పుడే కొద్దిగా మార్చినాను, దాన్ని సింహాన్ని పెట్టినాను. అంతకుముందు చాలా సంవత్సరాలు నేను ఒకటే ఫోటో పెట్టాను. తెలుసా మీకు? ఖాళీ సమాధిలో బయటకు వచ్చింది నేను పెట్టినాను.
ఆడొక బోర్డు ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. చూసారా, చాలామంది దేవుడు లేని దగ్గరికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తారు, కానీ దేవుడు ఉన్న దగ్గర దేవుడిని ఆరాధించాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, మనం బయటికి పోతే ఆయన మన వెంటే వస్తాడు. అంటే అర్థమైంది సార్, నువ్వెక్కడుంటావో యేసుప్రభు అక్కడే నీతో ఉంటాడు. నీకు ఆయనకు సంబంధం, నీకు ఆయనకి ఏముండాలి? సంబంధం ఉండాలి. యేసు ప్రభు అందరికీ దేవుడు, అవునా కదా? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. యేసు ప్రభు వాడు ఒప్పుకున్న ఆయన దేవుడే, ఒప్పుకోకపోయినా ఆయన దేవుడే, ఆరాధించిన దేవుడే, ఆరాధించకపోయినా దేవుడే. అయితే కొందరికే తండ్రి ఆయన. హలో, యేసు ప్రభు అందరికీ దేవుడు, కొందరికి మాత్రమే తండ్రి. ఆ మాట బైబిల్లో మన అందరికీ యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది. ఆ మాట, ఎందరూ ఆయన అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ పిల్లలగుటకు. చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరికి? 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 నాకు అర్థమైపోయా, మీరు కాదని నేను చెప్పాను కదా. మీకు అందరికీ యేసుప్రభు దేవుడే, నిజంగా మీకు అందరికీ యేసుప్రభు దేవుడే, కానీ యేసుప్రభు మీకు తండ్రి కాదు. తండ్రి చెప్తుండ్రి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చూడండి, పెద్దలైతే కూడా వాళ్ళ నాయన ఎంత ముసలోడైనా ఎట్లా వణుక్కుంటూ వచ్చినా దూరం చూసి ఏమంటారు? ఆడొచ్చేది మా అప్పే అంటాం. అలాగే సొంత కొడుకు అనుకోండి, వాడు ఎంత కష్టంలో ఉన్నా, వాడు ఎంత మాసిపోయిన బట్టలు వేసుకొని వాడు మురికి ఉన్నా వాడు నడిచే నడకని బట్టి మనం ఏమంటాం? నేను చెప్పేదన్నమాట, బైబిల్ ఉంది అన్నమాట. తప్పైన కుమారుడు దూరంగా ఉన్నాడంట, గలీజు బట్టలు, వాసన వస్తుంది, గడ్డ మిడుచుకున్నాడు, షేవింగ్ చేసుకోలేదు, ఎంటర్ తీసుకున్నాడు. అయితే తండ్రి వాడిని చూసేమన్నాడు తెలుసా? అరే రే 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 నా కొడుకు వస్తున్నాడు అప్పాడా, వాడు నా కొడుకే. వాడు ఎవరాడు? నా కొడుకే, గుర్తుపట్టగలం. అలాగే నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైతే గుర్తుపడతారు నిన్ను. నీ మాటలు, నీ ప్రవర్తన, నువ్వు చెప్పే సాక్ష్యం, నువ్వు నడిచే నడవడిక, అది చెప్తుంది ఈయన యేసుక్రీస్తు యొక్క కుమారుడు అని, ఆయన బిడ్డ అని. అందరూ ఆయనకు పిల్లలు కాలేరుపులారా. ఇజ్రాయెల్కి, నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు చూశాను కదా, చాలామంది వస్తారు. ముస్లిమ్స్ వస్తారు, మన భారతదేశం నుంచి హిందువులు వస్తారు, వేరే అందరూ వస్తారు. దేనికి తెలుసా? తీర్థయాత్ర. మన వాళ్ళకి ఏం అలవాటు? తీర్థయాత్ర పోయి అలవాటు కదా. కాశీకి పోయినట్లే పోతారు ఇజ్రాయెల్కి. నేను ఒకరోజు ఒకటి అడిగితే, ఒక స్వామీజీ వచ్చిండే. స్వామీజీ అన్ని సాధువు బట్టలు వేసుకొని వచ్చినాడు. ఆడ యెరూషలేంలోకి వచ్చి ఆ యేసుప్రభు సమాధి దగ్గర ఇట్లా వంగి నమస్కారం చేసి బయటకు వస్తుండే. నేను అడిగితే కాశీ అంటే, ఎందుకంటే చాలామంది హిందీ మాట్లాడరా, ఆయన కన్నడలో మాట్లాడా. ನನಗೆ ಕನ್ನಡ ಬರ್ತದ್ರಿ, ಹಿಂದಿ ಬರಲ್ಲ. నాకు ఇంకా పండగ కదా. ಯಾವ ಊರಪ್ಪ ನಿಮ್ಮದು ಅಂತೀನಿ. ಹಂಪಿ ನೋಡಿರ ಆನೇನ? ನಾನು ಹಂಪಿ ನೋಡ್ದಂಗಿರ್ತೀನ. ಹಂಪಿ ಅಂತ ಒಂದು ಹಳ್ಳಿ ನಮ್ಮದು ಅನೇ. ಮತ್ತು ಯಾಕೆ ಬಂದಿರಿ ಸ್ವಾಮಿ ಅಂದರೆ, ನಮ್ಮ ಹತ್ರ ಭಾಳ ಜನ ಬರ್ತಾರೆ ಇಸ್ರಾಯೇಲ್ಗಳು, ಯಹೂದ್ಯರು, ಅದನ್ನೇ ನಾನು ನೋಡೋಕೆ ಬಂದೀನಿ. ಅವ್ರ ದೇವ್ರನ್ನ ಅಂದೆ. ಯಾರು ನೋಡೋಕೆ ಬಂದಾನಂತೆ? ಅವ್ರ ದೇವ್ರನ್ನ. ಯಾರು ದೇವ್ರನ್ನ? ಯಾರು ದೇವ್ರನ್ನ? ಗಟ್ಟಿಗಿಲ್ಲ, ಯಾರು ದೇವ್ರನ್ನ? ಯಾರು ದೇವ್ರನ್ನ? ನನ್ನ ದೇವ್ರನ್ನ. ಶಿವ ಭಾಳ ಹುಷಾರದ ನೋಡು. ನಮ್ಮ ದೇವ್ರನ್ನ, ನನ್ನ ದೇವ್ರನ್ನ. ನಾನು ಅವ್ರನ್ನ ಕೇಳಿದೆ, ಮತ್ತೆ ನಿಮ್ಗೆ ಅವ್ರು ಕಂಡ್ರ ಅಂದೆ. ಇಲ್ಲ ಸಾರ್, ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಹಾಕ್ಯಾರ, ಆತ ಇಲ್ಲಿ ಇಲ್ಲ. ಏನಂತ, ಏನು ಹಾಕ್ಯಾರ ಬೋರ್ಡು? ಗಟ್ಟಿ చెప్పాడు ನೋಡ್ರಿ. ಆ ಸ್ವಾಮಿ ಏನು ಹೇಳಿದೆ ನನಗೆ, ಆತ ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಏನು ನೋಡಿದೆ ಅಂದೆ. ಖಾಲಿ ಸಮಾಧಿ ನೋಡಿದೆ. ಹೋಗಿ ನಿಮ್ಮವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳು, ಆ ಸಮಾಧಿ ಖಾಲಿ ಐತೆ. ಹೇಳ್ತೀನಿ ಸ್ವಾಮಿ ಅಂದ. ಮತ್ತೆ ನನಗಾತ, ನನಗೇನಂದಾತ, ನಾನು ಸ್ವಾಮಿ ಆಗಿಬಿಟ್ಟೆ. ಆ ಸ್ವಾಮಿಗೆ ನಾನು ಸ್ವಾಮಿ ಆಗಿಬಿಟ್ಟು ಇವಾಗ. ನಾನಂದೆ, ಆಯಿತು, ನಿನಗೆ ನನಗೆ ಒಬ್ಬನೇ ಸ್ವಾಮಿ, ಆ ಸ್ವಾಮಿ ಹೆಸರು ಯೇಸು ಸ್ವಾಮಿ. ಆ ಸ್ವಾಮಿಯ ಸಮಾಧಿ ಖಾಲಿ ಇದೆ, ಹೋಗಿ ನಿಮ್ಮವ್ರು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳು ಅಂದೆ. ಅದು ಹೇಳ್ತೀನಪ್ಪ, ಈತ ದೊಡ್ಡ ದೇವರಪ್ಪ. ಯಾರಪ್ಪ? ಯಾರು ಹೇಳಿದ ಮಾತಿದು? ಹಂಪಿ ಹತ್ರ ಇರುವಂಥ ಒಬ್ಬ ಸ್ವಾಮಿ, ಆ ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ, ಇದು ದೊಡ್ಡ ದೇವರಪ್ಪ, ಸಮಾಧಿ ಖಾಲಿ ಆಯ್ತಪ್ಪ ಅಂದ ಆತ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధి ఎందుకు ఖాళీ అయిందంటే, ఇది ఒకప్పుడు సమాధి. ఇదేమిది? ఖాళీ సమాధి, కుళ్ళిపోయిన సమాధి. ఈ సమాధిలోకి ఇప్పుడు ఆయన వచ్చాడు. ఏమని వచ్చాడు ఇప్పుడు? ఈ సమాధిలోనికి ఇప్పుడు ఆయన వచ్చి నివసిస్తుంటే ఇది బ్రతుకుచున్నటువంటి జీవిగా మారిందంట. హల్లెలూయా. ఒకసారి తొందరగా వాక్యం చూసుకుందంట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం
18 వచ్చిన ఎవరు ఉండండి చదివే వాళ్ళ మాత్రం మిగతా మూసేయండి. బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేయండి. ఓద్తేలమ్మా ఓదిన బైబిల్ ఓదಬೇಕು. ಇಲ್ಲ ಕಸ అనబెడ ನನಗೆ ಕಸ ಅಂದ್ರೆ ಬರ್ತದೆ ನನಗೆ. వినండి, వాక్యాన్ని వినండి, రాసుకోండి. నేను ఇంకో మాట చెప్పిన, చదువుకున్న వాళ్ళందరూ పిల్లలు చదువు రాకుండా ఒకవేళ నేర్చుకుంటుంటే ఒక నోట్స్ తెచ్చుకోండి, ఒక పెన్ను తెచ్చుకోండి, రాసుకోండి. మన పీటర్ పాస్టర్, మన అందరూ పీటర్ అయ్యా, ఆయనకి ఇప్పుడు 83 ఏండ్లు. చిన్న పిల్లడు వాక్యం చెప్పినా రాసుకుంటాడు. తెలుసా మీకు? చిన్న పిల్లడు చెప్పినా రాసుకుంటాడు. రాసుకుంటే కొత్తది ఏదో మనకు అర్థమవుతుంది. అది తర్వాత ఇంటిపై చదువుకుంటే మనకు అర్థమవుతుంది, దాన్ని గ్రహిస్తాం. నాకు చదువు రాదులే, ఒకవేళ నేను విద్యావంతులైనా నాకేమిలే, నాకు అన్నీ తెలుసులే అనుకున్నావా, మోసపోతావు. మోసపోకుడి దేవుడు వైఖరింపబడ్డాడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఏమంటాం, విందాం, ఆలకిద్దాం. చూడండి, బాగా తెలుసుకోండి. జీవించు వాడను అని మృతుడనైతిని, నేను చనిపోతిని. నేను ఒకప్పుడు ఏమైంటిని? మృతుడనైతిని. కానీ ఇదిగో హల్లెలూయా, చెప్పకూడదమ్మా. ఆ స్వామి నాకేం చెప్పలేదు తెలుసా? అయ్యా ನಿಮ್ಮ ದೇವರು ಯುಗ ಯುಗಕ್ಕೆ ಬದುಕಿರ್ತಾನಂತಲ್ಲಪ್ಪ అదేమన్నాడు. ఎన్ని యుగాలు మారినా మారని దేవుడు, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మారని దేవుడు నా యేసు ప్రభు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవడో చెప్పడం కాదు, ఆయన చెప్తున్నాడు. ఏమన్నాడు ఇప్పుడు? నేను మొదటివాడను, కడపటివాడను, నేను జీవించువాడను, బ్రతికి ఉన్నవాడను. నేను ఆరాధించే దేవుడు చెప్పండి. ఎవరు మీరు ఆరాధించే దేవుడు? హలో మాట్లాడండి. ఎవరు మీరు ఆరాధించే దేవుడు? బతికున్నాడు, సచ్చినాడా, లేక బొమ్మనా, రాయా? ఇది ఏడ నా ఫోటో ఉన్నాయి కదా, నాది ఏడ ఫోటో కనపడదు ఇప్పుడు. అప్పుడు ఏడ ఉండే పెద్ద ఫోటో. నేను చెప్పిండే కదా మీకు, నా ఫోటోతో మాట్లాడండి. ఆ ఫోటో మాట్లాడితే ₹1,00,000. చాలామంది ఎవరితో మాట్లాడతారు? కొంతమందికి అయ్యతో మాట్లాడే భయం కదా, నువ్వు మాట్లాడు. కొంతమంది ఎట్లంటే వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు, అంటే నేను పుట్టింది క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ నేను రక్షణ పొందక ముందు చాలాసార్లు దెబ్బలు తిన్నాను మా నాయన ద్వారా. మా ఇంట్లో నేను దెబ్బలు తినట్లు ఎవడు దెబ్బలు తిన్నాను మా ఆయన తమ్ముళ్ళు. నా పెట్టి నిండా కమలాసన్ ఫోటోలే. అదొక ట్రంక్ ఉండే, ట్రంక్ ఇంత పెద్ద ట్రంక్, దాన్ని నిండా కమలాసన్ ఫోటోలే. ఒకరోజు మా నాయన ఎందుకో సామాన్య వెతుకుడు, ఒకరోజు అన్ని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతుంటే దాంట్లో బుక్కులు లేవు, బైబుల్ లేవు, ఏం లేవు. మా నాయన ఫోటో కూడా లేదు, అన్నీ ఏమి ఉన్నాయి. ఇంతలా ఉండే, అదేమంటారు, అది రోకల బండ. ఇప్పటికీ నా చేయి ఒక్కసారి పరీక్ష టక్క టక్క సౌండ్ వస్తుంది. నేను ఎప్పుడు దీన్ని దాన్ని తీసుకుంటాను. ఈ టక్క టక్క సౌండ్ ఏమంటే మా నాయన కొట్టిన దెబ్బ. నన్ను కొట్టేసింది ఎవరు తెలుసా? కమలాసన్. ఇప్పుడేమో కమలాసన్ వచ్చి ఎప్పుడన్నా నన్ను చూసి నాకు కట్టుకట్టి నొప్పింది అంటాడా? అసలు ఏం చెప్పండి. యేసు ప్రభు నిన్న, ఈరోజు, యుగ యుగములు, తరతరములు, ఎన్ని తరాలైనా ఉండువాడు, అనువాడు. చూడండి, ఉండువాడే కాదైనా మళ్ళేమే అంటాడు, మాట్లాడతాడైనా. యేసు ప్రభు మాట్లాడే దేవుడు. యేసు ప్రభు నిజ నిజముగా మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే బ్రతుకుతామని బైబిల్ క్లియర్ చెప్పింది. చాలామందికి బతికేకి ఇష్టం లేకుండా ఆయన మాటలు వినడానికి ఇష్టపడరు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు చాలామంది వినరు. ఆయన అంటున్నాడు, నిజ నిజముగా చెప్పుచున్నాను, మీరు నా మాటలు వినుడి, అవి మిమ్మల్ని బ్రతికిస్తాయి. బ్రతుకుగోడు వాడు ఎవడైనా ఉంటే దేవుడు మాటలు వినాలి. ఆ మాటలు మనకు జీవమును, ఎముకలకు సత్తువ అయ్యున్నది. ఈ 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుచున్న మాట మనసు చదువుదాం తొందరగా. నేను మొదటి వాడను, కడపటి వాడను, చూడండి, జీవించు వాడను,
మృతుడనైతిని గాని నేను 2000 సంవత్సరాల క్రితము ఈ లోక నరవతారిగా వచ్చాను. మీ అందరిని పాపాలు క్షమించడానికి నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఎన్ని యుగాలు? కొంతమంది చెప్తారు మా దేవుడు అప్పుడు ఉండే ఇప్పుడున్నాడా? ఆవాగిద్దానమ్మ దేవుడు అంటారు కొంతమంది. ఈవాగిద్దానా? ఇప్పుడు ఉన్నాడా? అప్పుడు వెలిసిండా, ఇప్పుడు వెలుస్తున్నాడా? యేసు ప్రభు అన్నాడు నేను అప్పుడున్నాను, ఇప్పుడు ఉంటాను, ఎప్పుడు ఉంటాను. ఎప్పుడు ఉండే ఒకే ఒక్క దేవుడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసు ప్రభు ఒక్కడే. అర్థం చేసుకోండి. నేను మృతుడనైతిని కానీ నేను ఇప్పుడు బ్రతికున్నాను. ఈ బ్రతికున్న దేవుడు మాట్లాడుతుంటే చాలా మందికి గిట్టట్లేదు. కొంత అడుగుతారు కదా ఇప్పుడు మీరు కొన్ని యూట్యూబ్లో చూడండి, మీ ఒక్క దేవుడేనా, మాకు లేరా? మీకున్నారో లేరో నాకు తెలియదు కానీ మాకైతే ఉన్నది ఒకడే. నాకు తెలియదు ఒకరి గురించి, నాకెందుకు వేరే వారి గురించి? నా ఇల్లు అగ్గంటుకుంటే నేను ఆర్పుకోవాలా, వేరే వాడి ఇంటికి అగ్గంటుకుంటే నేను నీళ్ళు పోసుకోవాలా. ఫస్ట్ నా ఇంటికి తెలుసా మీకు? చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆడెవరైతే అగ్గిపెట్టది ఆడిపోతారు చూసేకి, గాలి వస్తే వచ్చేది ఆడికి, ఆడ వణిలు ఆరిపోతుంది, ఆరుతారు ఎవరో ఒకరు వచ్చి. నీవు ఆడుంటావు ఇప్పుడు, ఆడ ఖాళీలు చూసిపోయినావు, గాలి వచ్చా, ఎవరింటికి అనుకునేది అగ్గి ఇప్పుడు మాట్లాడరు. మనం చాలామంది వాళ్ళు చూసి వీళ్ళు చూసి నవ్వుకుంటాం. మరి నీ ఇంటికి అగ్గిపడుతుందని నమ్మకం నీకు లేదా? గాలి వస్తే ఖచ్చితంగా పడుతుంది. అందుకని ఎవరి గురించి మనకు అనవసరం, నా గురించి చెప్తాను. నాకు తెలిసిందల్లా ఒకటే, నేను పుట్టినప్పటి నుండి నేను సచ్చే వరకు, సచ్చిన తర్వాత కూడా నాకు ఉండేది ఒకటే ఒక్కటి, ఆయన పేరు యేసు ప్రభు. నాకు ఒక దేవుడే. మా నాన్నకు దేవదానం ఒక దేవుడే. ఆ దేవదానం వాళ్ళ నాయన పేరు దానియేలు, ఆయనకు ఒక దేవుడే. దానియేలు నాయన జకరయ్య, ఆయనకు ఒక దేవుడే. ఆ జకరయ్య వాళ్ళ నాయన యోసేపు. నా దగ్గర మా నాయన చరిత్ర నా దగ్గర. మా ఇప్పుడు బారుకుతో పాటు నేను 9వ జనరేషన్ మాది. నేను మొన్న మా ఊరికి వెళ్ళినప్పుడు మా పొలాలు అన్ని పేపర్లు తీస్తుంటే నాకు అర్థమైంది, ఒక్కొక్కరు. మొదట ఉన్న ఆయన పేరు యాకోబు, అంటే నా దగ్గర డాక్యుమెంట్లో. యాకోబు తర్వాత ఉన్న ఆయన పేరు జకరయ్య తర్వాత ఉన్న ఆయన పేరు దానియేలు, తర్వాత దేవదానం, క్రిస్టోఫర్, బారుక్. వాళ్ళ నాయన ఉన్నాడు మోషే, ఆయన పేరు ఉన్న దగ్గర అన్ని. చూడండి, వాళ్ళందరికీ ఎవరు దేవుడు? యేసయ్యే. ఇప్పటికి 9 తరాలు వచ్చినాం కదా, 9 తరాలకు ఒకటే దేవుడు. మరి అంతకుముందు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన 9 తరాలకు ఒకటే దేవుడు. మా అమ్మ ఎలిజబెత్ ఒకటే దేవుడు, వాళ్ళ నాయన బెంజమిన్ ఒకటే దేవుడు, బెంజమిన్ నాయన లూకు ఒకటే దేవుడు. ఇంక వాళ్ళ నాయన నాకు తెలియదు కానీ నాకు మా అమ్మ తరపున ఒక 5 తరాలు తెలుసు. వాళ్ళందరికీ ఒకే దేవుడే. మీరు చెప్పండి, మీకు నాకు తెలియలే. అమ్మను అడగండి, అమ్మ నమ్ముకున్న అమ్మకి యేసు ప్రభువే, నాకు యేసు ప్రభు. మరి అమ్మ వాళ్ళమ్మకి ఇంటికి ఒకడు, కంటికి ఒకడు, వాకిలికి ఒకడు, దిష్టికి ఒకడు, బొట్టుకొకడు. వీళ్ళందరూ చనిపోయారు, సమాధిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళందరూ సమాధిలో. మా నాయన దేవదానం చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. వాళ్ళ నాయన దానియేలు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. దానియేలు నాయన జకరయ్య చనిపోయాడు, జకరయ్య నాయన మోషే. అందరూ చనిపోయారు, అందరూ సమాధిలో ఉన్నారు. కానీ సమాధిలో లేనివాడు ఒక్కడే. ఎవరు తెలుసా? వాళ్ళు నమ్ముకున్న దేవుడు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఈరోజు నేను నమ్ముకున్నాను, నా కొడుకు నమ్ముకున్నాడు, కొడుకులు నమ్ముకుంటారు. చూడండి, ఎన్ని తరాలైనా ఆయన పేరు మారదు. అలాగే ఆయన మరణమును జయించిన దేవుడు. ఒక మాట అంటున్నా, చూద్దాం తొందరగా, కూర్చోదాం ముందుకి. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు పాతాళము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలు ఇక్కడేమో తెలుసా? పాతాళపు ద్వారము ఏమంటారు, తాళపు చెవి నా దగ్గర ఉంది. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం, 19వ చదువుకుందాం. 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు
పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా. చూడండి, యేసు ప్రభుని చాలా మంటాం కదా, ఆయన చనిపోయాడు. నన్ను చూడండి. యేసు ప్రభు చనిపోయాడు అంటే గుడ్ ఫ్రైడే చనిపోయాడు యేసు ప్రభు. ఆయన చనిపోయింది బుధవారం గురువారం మధ్య చనిపోయాడు. చనిపోయింది మాత్రం నిజమే. అయితే ఆదివారం ఆయన లేచింది నిజమే. మీకు ఆయన లేచింది ఆదివారం అని చెప్పడానికి ఒక్కసారి మత్తయి సువార్త 28, యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. ఆదివారం గ్యారంటీ ఆయన లేచిండేది. ఆదివారమున తెల్లవారుచుండగా చూసారా, ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. చూడండి, సమాధి లోపలికి వెళ్ళారంట. మనలా గుంతలు కాదు, మనం గుంతలు తీసి గుంతలు పెట్టి మట్టేసి దాని మీద రాయేసి కట్టేది కాదట. పెద్ద ఇట్లా వాకిల్లాగా ఉంటుంది, పెద్ద ఇట్లా రౌండ్ ఉంటుంది, దాన్ని తోయాలి. అందుకంటే వాళ్ళు మనం వెళ్తున్నాం కదా, ఈ రాయిని మన కొరకు ఎవరు తోస్తారు అంటే ఆ సమాధి ఇట్లుంటుంది. ఇప్పుడు ఎందుకు ఇల్లు ఇంత ఉంటుంది, ఇంత పెద్ద సమాధి బాగా లోపల క్లీన్ ఉంటుంది. వారు సమాధిలోనికి వెళ్ళిరి కానీ ఏమంట, యేసు దేహము వారికి కనబడలేదు. మరి ఎక్కడ పోయింది? ఇప్పుడు చదవండి పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. చూడండి, అవిధేయులైన వారి వద్దకు అని చెప్పండి. అవిధేయులు అవిధేయులు అంటే చెప్పండి. అవిధేయత అంటే ఏమి? మీరే నేను మాట్లాడుతున్నాను వినండి అంటే వినకుండా అట్లా ఇట్లా చూసేది అదే అవిధేయత. ఎక్కడ పడేసి ప్రభు? అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో. ఒకవేళ మీ తాత ముత్తాతలు ఎవరన్నా యేసు ప్రభు పుట్టక ముందు ఒకవేళ కొంతమంటారు కదా, నమ్మోరిద్దరు ఆవాగే ಒಂದು ವೇಳೆ ಆವಾಗ ಇದ್ದಿದ್ರೆ ఒకవేళ అప్పుడు మీ వాళ్ళు కూడా ఉండింటే వారి యొద్దకు వెళ్ళి వారు నశించడం ఆయనకి. అందుకే యోహాను సువార్త 3:16 ఏమన్నాడు? ఒక్కడైనను నశింపక నిత్య జీవము పొందినట్లు. హలో, యేసుప్రభు సమాధిలో ఊరికే లేడాయన, సమాధి ఎప్పుడో లేచేసాడు ఆయన ఇట్లా పెట్టారు కానీ దేహాన్ని. ఆయన అప్పుడే బయటకు వచ్చేసి తన ఆత్మ అడిగిపోయిందండి. ఇప్పుడు అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. కేవలం చెరలో పట్టబడినటువంటి భూమి మీద వారికి మాత్రమే కాదు, యేసుప్రభు చెరలో ఉన్నటువంటి వారు కూడా నరకానికి వెళ్లకుండా ఆయన చనిపోవడానికి ముందు అంటే ఇస్కరియోతు యూదాతో సహా. యేసుప్రభు కంటే ముందు చనిపోయాడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభు కంటే ముందే చనిపోయాడు. ఆ ఇస్కరియోతు యూదా చనిపోయి నరకానికి వెళ్ళడం యేసుప్రభుకి ఇష్టం లేకుండా ఆయన అక్కడికి దిగి వెళ్ళాడంట. ఎందుకు చెప్పండి? ఇస్కరియోతు యూదాని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించినటువంటి వారు ఎవరు నరకానికి పోవడానికి ఇష్టం లేదు. అందుకనే ఆయన అక్కడికి వెళ్ళి చూడండి, ఆయన ఎందుకు ఆ చెరలో ఉన్న వారికి దేహం ఉండదు. బాగా చేసుకోండి. మనమందరూ ఇప్పుడు హలో నన్ను చూడా ఆడే వెతుకున్నావు. మనమందరం ఇప్పుడు శరీరధారం. అందుకే ఇప్పుడు వేడి, అందుకే గాలి ఆడదు. ఈ శరీరానికి గాలి ఆడల్లా. లోపల ఉండే ఆత్మ వేరు, బయట ఉండే శరీరం వేరు. ఈ శరీరానికి గాలి కావాలా, ఈ శరీరానికి ఏం కావాలా? గాలి కావాలా. ఈ శరీరానికి బువ్వ కావాలా, ఈ శరీరానికి ఇంజక్షన్లు కావాలా, ఈ శరీరానికి అన్నీ కావాలి. కానీ నీ లోపల ఉండే ఆత్మకి ఏం కావాలో నీకు తెలియదు. నీ లోపల ఉండే ఆత్మకి ఏం కావాలి? ఆత్మస్వరూపైన దేవుడు కావాలి, ఆయన మాటలు కావాలి. వీరందరూ చనిపోయారు. నోవాహు మొదలుకొని ఇస్కరియోతు యూదా వరకు చనిపోయిన వారు అందరు ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి? ఆత్మ. నేను అందుకే పోయిన వారని చెప్పాను మీకు ఒక మాట. ఒకడు తన ఆత్మను పోగొట్టుకుంటే
ఏం లాభం లేదు. ఈ దేహం అవిధేయతతో కూడినటువంటి దేహం, సోంబేరితో కూడినటువంటి దేహం. ఈ దేహం గురించి ఆలోచిస్తున్నాము కానీ ఆత్మల గురించి ఆలోచించు. ఎందుకు యేసు ప్రభు మరి చచ్చిపోయిన ఆత్మ దగ్గరికి పోవాలి అడిగి 3 రోజులు? ఆయనకి ఏం పట్టింది? చచ్చిపోయినా నరకని పోతే పోతే వదిలిపెట్టచ్చు కదా. నువ్వు సస్తే ఆయనకి ఏమి? మనమైనా చూడండి, చచ్చిపోయినప్పుడు ఆ దేహం వరకే 3 రోజులు ఏడుస్తాం. మేము ఆదివారం పోతే పాస్టర్ చనిపోయినాడని పోతే ఆ రోజు దేహం తీసుకొచ్చి కొంచెం పాటలు పాడరి. శుక్రవారం ఈరోజు ఆదివారం కదా, మాకు ఆదివారంలోకే ఉంది. ఆ రోజు పోయినామందరూ కొంచెం చూస్తేమి, పాట పాడుతీమి, వాపసు వస్తేమి, మర్చిపోతేమి. అయిపోయా, మర్చిపోతాం. చచ్చిపోయినాక ఏం పని ఉంటుంది? కొన్నిసార్లు పక్కనుండేవాడినే మర్చిపోతాం. అది యేసు ప్రభుకి ప్రతి ఒక్కరూ తెలుసు. అంటాడు, నీ పేరు పెట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను పేరు పెట్టి పిలిచున్నాను. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆ యొక్క పాతాళములో ఎవరెవరు బంధింపబడ్డారో వారిని ఎలాగైనా విడిపి ఆయన వచ్చిందే. అందుకే నేను చాలా చెప్పినగా, నరకం నీకు కాదు నాకు కాదు. పక్కన చేపట్టుకొని చెప్పండి, పక్కన చేపట్టుకొని చెప్పండి, నరకం నీకు కాదు, నరకం నీకు కాదు, మరి నాకు కాదు. మరి నరకం ఎవరికి? నరకం ఎవరికి? సైతానికి, వాడి సైన్యానికి. వాళ్ళని అందుకే అంటాడు. మనం ఒకసారి 115వ కీర్తన ఒకసారి తొందరగా చదవండి, తొందరగా ముగిస్తాను నేను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక, నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? ఇప్పుడు అదే జరిగింది. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆడ మీ దేవుడు చూపాడు, ఆడ మీ దేవుడు చూపాడు. ఎందుకంటే వీడు దేవుళ్ళకి బతకట్లేదు. క్రైస్తవులు చెప్పుకున్నాడు కానీ క్రీస్తు ప్రేమ కనిపించలేదు క్రైస్తవులలో, సంఘంలో. ఇది అప్పుడే ఇప్పుడేం కాదు, అప్పుడే ఏమన్నారు? వారి దేవుడు ఏడే అని అన్యజనులు లేలా చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తం ఆయన చేయుచున్నాడు. మనం అంటే కదా, మా దేవుడు ఆడున్నాడప్పా, ఆడున్నాడు. దేవుడు ఇప్పుడు చెప్తే కదా, యేసుప్రభు ఆ సమాధిని గెలిచి బయటకు వచ్చిన అన్నాడు. ఆయన ఈ సమాధిలోకి వచ్చాడు. ఈ దేహం అనే దీంట్లోకి వచ్చి ఇది చచ్చిపోతే దీన్ని బ్రతికించి దీని లోపల నివసిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏమంటారు, డెడ్ బాడీ జీవిస్తూ యేసుప్రభుని కనపరిచే మందిరముగా మార్పు చెందింది. అయితే మనం ఏమంటామంటే, యేసు ఇక్కడ లేడప్పా, యేసు ఆడో ఉన్నాడు, మేము కూడా ఎత్తుక్కుంటున్నాము. నిన్న ఆవిడ చేసి కదా, రన్ ఫర్ జీసస్ అంట. ఇది అయిన తోటి నేను పోయిన వారం మీరు చూసినారు లేదో, శ్రీరామనవమికి వాళ్ళు కూడా రన్ ఫర్ రామ అని పెట్టినారు. మనం ఏం పెడతారో అది పెడతారు గ్యారంటీగా. వాళ్ళంతా కాపీ కొడతారే కానీ ఒరిజినల్ ఏం లేదు. బాంకే ఒక మాట చెప్తుండే, ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ నో జెరాక్స్ కాపీస్, దెర్ ఈజ్ నో కాపీస్. అంత ప్యూర్ ఒరిజినల్ కాపీ, ఒకే కాపీ. ఆ కాపీని అందరూ కొట్టేది కాపీ. మనం రన్ ఫర్ చేసి అంటే వాళ్ళు మనం ఇంకోటి చేస్తే వాడు ఇంకోటి చేస్తాడు. మనం ఏం చేసేవాడు అదే. టీవీలో ఫస్ట్ వాక్యం చెప్పింది ఎవడు? మనమే. రేడియోలో ఫస్ట్ చెప్పింది ఎవరు? మనమే. ఈరోజు అందరూ కాపీ కొట్టి వాడు టీవీలో, వాడు రేడియోలో చెప్తాడు. వాడు ఏం చెప్తాడో వాడికే తెలియదు. పోనీ ఒక మాట్లాడతాం మిమ్మల్ని అందరినీ. మన్ కీ బాత్ ఎంతమంది ఉన్నారు మీరు? అసలు మన్ కీ బాత్ అంటే మీకేం తెలుసా? మన్ కీ బాత్ అంటే హృదయపు మాట. ఆయన హృదయంలో ఏముంది చెప్తాం. విన్నారు ఎప్పుడన్నా? ఇంతమంది దగ్గర మనము 200 మంది 150 ఉంటాం. విన్నారా మీరు ఎవరన్నా మన్ కీ బాత్? అసలు మన్ కీ బాత్ అంటే ఎవరికి తెలుసు? అయితే మన్ కీ బాత్కు బదులుగా మన్కు జాన్నే వాలా ఏకే అంటే నీ మనసులో, నీ హృదయంలో ఏముందో తెలుసుకుని ఆయన ఒకడున్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన మనసులో ఎప్పుడు ఒకటే ఆలోచన నీ గురించి యేసు ప్రభుకి ఒకటే ఆలోచన. అది మంచిదే కానీ చెడుది కాదు. గ్యాస్ ఎక్కువైనా ఆయన అడగండి, నేను చెప్తాను గ్యారంటీగా ఇప్పిస్తాడు. ఆయన ఎట్లా ఒకటి చేస్తాడు, గ్యారంటీ ఇప్పిస్తాడు. దేహంలో రక్తం లేదా అడగండి, ఆయన ఇప్పిస్తాడు. కిడ్నీ అయిపోయింది అడగండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుని దగ్గర పోము, ఫస్ట్ డాక్టర్ దగ్గర పోతాం. ఏదైనా రోగం వస్తే అడిగిపోతాం ఫస్ట్. డాక్టర్ దగ్గర పోయి వాడు ఎక్స్రే స్క్రీన్ అన్నీ చేసిన తర్వాత ఇంకా అయిపోయిందిరా నీ పని అంటే అప్పుడు వస్తాం. మేటికి
నేను చెప్పింది కాదు, బైబిల్ ఉందన్నమాట. బైబిల్లో ఉంది ఒక మాట, 18 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమెకున్నదంతా పోగొట్టుకొని హాస్పిటల్ తిరిగి, డాక్టర్లు తిరిగి, స్కానింగ్లు, ఆనింగ్లు, ఈనింగ్లు అన్నీ చేసుకొని ఖాళీ భోగాన్ని అయిపోయిందండి. ఇప్పుడు అప్పుడు జ్ఞాపకం యేసు ప్రభు బైబిల్ తెలుసా, ఆమె యేసుని గూర్చిన విన్న మాట జ్ఞాపకం వచ్చి ఆయన ఆ మార్గమున వెళ్ళుచున్నాడని. ఎప్పుడు ఆయన ఆ మార్గం ఎన్నిసార్లు పోయినాడు తెలుసా? 1,000,000 సార్లు పోయింటాడు ఆయన. బేతేనికి, యెరూషలేముకి, బేతేనికి, యెరూషలేము దండికి తిరిగింటాడు. ఆమెకి డబ్బులున్నాయి. ఏమున్నాయి? డబ్బులుంటే ఎవరికి కండ్లే కనపడవు. డబ్బులుంటే కండ్లే కనపడవు ఎవడికి. ఇప్పుడు ఆయనకు డబ్బులు ఉన్నాయి, యేసు కనపడలే. ఆయమ్మ కనపడిందల్లా ఒకటే, ఏమే? ఆసుపత్రి, డాక్టర్, ఆసుపత్రి, డాక్టర్. ఇప్పుడు డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి. లోపల రక్తం కూడా ఖాళీ అయిపోతా ఉంది, ఖాళీ అయిపోతా ఉంది. అప్పుడు జ్ఞాపకం వచ్చినాడు ఎవరు చెప్పండి? యేసయ్య. ఆ యేసయ్య వెళుతున్నాడన్న మాట విని అప్పుడు తీర్మానం తీసుకుంది కామ, ఇదో నేను ఇంట్లో ఉంటే చచ్చిపోతాను. ఎందుకు? ఖాళీ అయిపోయింది భోగాని. నేను బయటకు వచ్చినా చచ్చిపోతుంది. ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ అది ఒక రోగం కాబట్టి ఆమె బయటకు వస్తే రాళ్ళతో కూడా చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది. అయిపోయింది, ఇంక సెటిల్. బయటకు వచ్చిన ఆమెని యేసు దర్శించాడు. ఆమె యేసు యొక్క అంగి ఇవే అంచులు, అంటే ఇట్లా అంచుల్ని ముట్టుకుందంట ఆమె. మరి ఆ అంచులో అనేది శక్తి ఉంటే మరి ఆయన్ని అవగలించుకునే మనలో ఇంకెంత శక్తి ఉండాలి? ఆయన అంచుకే అంత శక్తి ఉంటే ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడే, నీలో ఉన్నాడే, మరి నీలో ఎంత శక్తి ఉండాలి? విన్నది ఎవరిని గూర్చి? సజీవుడైన దేవుడిని గూర్చి. చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఎవరి గూర్చి? ఏమని వినింది? ఆయన ఈ మార్గమున. నేను ఒక మాట చెప్పిన, నాకు చిన్నప్పుడు ఇవన్నీ ఒక చెప్పి నాకు చిన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఈ కప్పుకల్ పీర్లు వస్తుంది కదా, అప్పుడు ఆడందరూ లైన్లు పడుతుండ్రి. ఇట్లా పోయాడప్ప మళ్ళీ వస్తాడు వాపసు. కొంతమంది పోయినాడు మళ్ళీ వస్తాడు వాపసు. ఆ అప్ప ఎప్పుడు వస్తాడో తెలియదు. వీళ్ళు ఆడే ఏమిటిది, ఒక కడవ నీళ్ళు, ఈయన చక్కెర 2 గంటలు పడుకొని నిలబడతారు. ఇంక రాలేదనుకో, దేవుడు రాలేదప్ప, దేవుడు అట్లే పోయిడిసా. ఏమైపోయి దేవుడు అట్లే పోయిడిసా, ఇంక రాడు దేవుడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు దేవుడు? మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళా సంవత్సరంకి. అప్పుడు నీకేం లేదు. హలో నా యేసప్ప, నువ్వు పిలిచినా పిలిచిపోయినా ఏమంటాడు సార్? నేను నీ పక్కలో ఉన్నాను, నీ కళ్ళు తెరిచి చూడు అంటాడు. వీడి కళ్ళు కనపడవు. అందుకే మా శివగాడు లేచి, నజరుడైన యేసు వేడపోతున్నావయ్యా, నా కండు చూడయ్యా అంటాడు. యేసు ఉంటాడు, రే నీ పక్కలోనే ఉన్నాను కదరా, ఇట్లే కదా పోతుంది నేను. ಆಡಿಬರಂಗ ಬಲರಾಮ ಲೈ ಸುಮ್ಮನೆ ಕುಂದಿರ್ಲೆ, ಪಗಲಿಗಿದ್ದಾಗ ನೋಡಿಲ್ಲ, ದೊಡ್ಡ ಇದು ಮಾಡ್ತಿ, ನನಗೆ ಕಂಡಿಲ್ಲ, ನಾನು ಇಷ್ಟು ಉದ್ದ ಇದ್ದೀನಿ, ನನಗೆ ಕಂಡಿಲ್ಲ ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಕಂಡಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಇರಲೇ. ఇంకా రోజు ముందుకు పోయినాక ఈ అమ్మ మగ్దలేని మరియా, ఎవరు? నేను యేసుని చూచి తిని. నీకెట్లా కనపడా? నీ బతుకు తెలుసు, నువ్వు తెలుసు, నువ్వు ఏడు దయలు పట్టింది, నీకెట్లా కనపడే దేవుడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి కావాలా? దయలు పడ్డానికే, దయలు పడుకోకుండానికే? నేను చెప్తాను మీ వాక్యము. రోగికే కానీ బాగున్నానికి కాదు. యేసు ప్రభు రోగికే కానీ బాగున్నానికి కాదు. ఇప్పుడు ఈ రోగి బాగుపడి నేను యేసుని చూస్తే ఇంతోడిని వీళ్ళు కోపం వచ్చాయి, నీకెట్లా కనపడా, నీకెట్లా కనపడా. ఇప్పుడు చూడండి,